రెడ్డి గారు కానీ సిఎల్పి బట్టి విక్రమార్క కానీ ఎక్కడ కొట్లాడలేదు, నిలవాలేదు. వాటిపైన ఏకంగా ఒక పుస్తకం తీసిన. అందులో గొర్రెల స్కామ్ ఒకటి. అయితే నా కంప్లైంట్ పైనే ఇదంతా జరిగిందని నేను అన్నా, కానీ ఖచ్చితంగా జరిగింది. ఈరోజు మరి ఏసీబీ డైరెక్టర్గా, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్గా సిబి ఆనంద్ గారు ఉండే. సిబి ఆనంద్ గారు మరి ఆ రోజు మీరు ఎంక్వైరీ చేసినప్పుడు, గొర్రెల స్కామ్ మీద ఎంక్వైరీ చేసినప్పుడు మీరు లక్ష్మారెడ్డి గారిని ఎందుకు వదిలేసిండ్రు, లక్ష్మారెడ్డిని ఎందుకు ముట్టుకోలేదు అంటే వేం నరేందర్ రెడ్డి గారి ప్రెజర్ ఉండే అని చెప్పి తెలిసింది. మరి లక్ష్మారెడ్డి అనేటోడు డైరెక్టర్గా పనిచేసి ఆయన 3,50,000 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిండు. ఆయన ఎందుకు ముట్టుకోలేదు? 50,000 యూనిట్లు పంపిణీ చేసినటువంటి మరి ఎవరిని, లక్ష్మారెడ్డిని, మన రామచంద్ర నాయకుని అరెస్ట్ చేసి జైలుకు పంపినరు. వాళ్ళ బ్యాంకుల పైన కానీ దేని మీద జరగలేదు. ఈరోజు గొర్రెల స్కామ్లో పూర్తిగా మోసేసిన తరుణంలో ఈడీ, ఎందుకంటే ఇంకో రాష్ట్రం కూడా ఇన్వాల్వ్ అయింది, ఇందులో పైసలు పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగింది, ఇందులో ఫేమా ఉల్లంఘన జరిగింది, కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఇక ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి నేను ప్రతిదీ మీకు నేను చూపెడతా. ఇందులో నంబర్ 1 ప్రూఫ్తో సహా మీకు చూపెడతా. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ క్రానికల్లో, అప్పుడు క్రానికల్లో పనిచేసింది. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్. ఇది డకా క్రానికల్. అఫీషియల్స్ ఫ్రమ్ ది యాంటీ కరప్షన్ reportedly obtained leads in the sheep purchase scam, which could be around rupees 700 crores. The officials have questioned former Minister Talasani Srinivas Yadav on special duty Kalyan Kumar. Meanwhile, social activities Bakka Judson Monday wrote to the Bureau CB Anand. అంటే దీని మీద కొంతమంది పేర్లు పెట్టి నేను ఇవ్వడం జరిగింది. పేర్లు అంటే అసలు లక్ష్మారెడ్డి అంటే వదిలేసి మీరు ఇది తప్పుదో పట్టిస్తుండ్రు, ఆ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ జేపీఎస్ ఛానల్, సూపర్ సార్. మీరు చేసేది ఒకటి క్లారిటీగా ఉంటుంది వీడియో. ది హమీద్ బ్లాగ్స్, వీఆర్ విత్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఈరోజు ఈ గొర్రెల స్కాము, దీని కథ కమీషు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనం చూస్తే, గొర్రెల స్కామ్ అర్హులైన వారికి అంటే ఒరిజినల్గా ఇంకో ఇది ఓకేనా, అధికారులు తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈ నెల 13న కేసు నమోదు చేసిండ్రు. ఈ స్కీమ్లో లబ్ధిదారులు, గొర్రెలు విక్రయదారులు, రవాణా సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ కేసు దర్యాప్తు భాగంగా హైదరాబాద్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులను ఈడీ అధికారులను విచారించారు. మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఉన్నటువంటి ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్, పశుసంవర్ధక శాఖ ఎండీగా పనిచేసిన రామచంద్ర నాయక్ను, కామారెడ్డి వెటర్నరీ. యాక్చువల్గా ఈయన ప్లేస్లో ఉండాల్సిన వాడు ఎవరంటే ఈ క్యాండిడేట్ ఉండాలి. ఎవరంటే మన ది గ్రేట్ లక్ష్మారెడ్డి. మరి ఆయన పేరు వస్తుంది. వీళ్ళందరూ ఉండాలి. అసలు తెలంగాణలో గొర్రెల స్కామ్ కథ ఏమైంది, అసలు దీనిది ఏంటి, అసలు తెలంగాణలో గొర్రెల స్కామ్ కుంభకోణం ఏంటి, ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అంటే, ఇది తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 20న గొర్రెల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యాదవ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లోని సభ్యులకు గొర్రెలు, మేకలను సబ్సిడీ ద్వారా అందించేది. ఇది ఈ పథకం యొక్క అంశం. ఓకే, ఈ పథకం గొర్రెల పథకం నిబంధనలు ఏంటి, అసలు ఏంటి అన్నట్టు నిబంధనలు. గ్రామ సభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులు కోరుకున్న గొర్రెలను పశుసంవర్ధక శాఖ అధికారులు కొనుగోలు చేసి ఇచ్చారు. కొనుగోలు చేసిన గొర్రెలను
లబ్ధిదారుడు గ్రామాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలి. లబ్ధిదారుల ఇంటికి చేరిన గొర్రెలకు వారం రోజుల పాటు అవసరమైన ఫీడ్, మందులను కూడా ప్రభుత్వం అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలంగాణ అధికారులు ఎక్కువ గొర్రెలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన గొర్రెల చెవులకు అక్కడే ట్యాగ్లు వేసి ఇందుకు సంబంధించి చెవులకు అక్కడ ట్యాగ్ వేసి ఇందుకు సంబంధించిన యాప్లో ఈ ఫోటోలను అప్లోడ్ చేసేవారు. గొర్రెలను విక్రయించిన వారి బ్యాంక్ ఖాతా వివరాలు, వారి ఆధార్ కార్డు వివరాలను తీసుకొని నగదును బదిలీ చేయాలి. ఈ పథకం ప్రారంభంలో నిబంధనల మేరకు అధికారులు నడుచుకున్నారు. అయితే మధ్య దళార్లు, ఉన్నత స్థాయిలో అధికారులు కుమ్మక్కైన తర్వాత పథకం స్వరూపమే మారిపోయిందని ఈ పథకాన్ని గ్రౌండింగ్ చేసిన పశు వైద్యాధికారి ఒకరు ఇందులో వీళ్ళు చెప్పిండ్రు. ఉపాధి అల్పన అసలు దేనికోసం అసలు ఈ ప్రోగ్రాం దేనికోసం తీసుకుంది ఆ ప్రభుత్వం అని అంటే ఉపాధి కల్పన కోసం గొర్రెల పథకం. గొర్రెలు, మేకలను పెంచుకోవడం ద్వారా పేదలకు జీవనోపాధిని కల్పించేందుకు ఈ పథకం అని కేసీఆర్ ఆ రోజులలో చెప్పిండ్రు. తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 20న గొర్రెల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యాదవ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లోని సభ్యులకు గొర్రెలు, మేకలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించేది. ఒక్కొక్క యూనిట్లో 21 గొర్రెలు ఉంటాయి. ఒక్క యూనిట్కు 1.25 లక్షల రూపాయలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తర్వాతి కాలంలో దీన్ని 1,75,000కు పెంచారు. ఈ యూనిట్ కింద లబ్ధిదారులు 43,750 రూపాయలు చెల్లిస్తే మిగిలిన 1,31,200 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందించింది. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్క గ్రామంలోని సంఘంలో 40 మంది సభ్యులుంటే 20 మంది మొదటి విడతలో, రెండో విడతలో 20 మందిని ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలి విడత 20 మందిని లాటరీ ద్వారా గుర్తించారు. వీళ్ళందరినీ కూడా లాటరీ ద్వారా గుర్తించి మొదటి విడత ఎంతమంది, రెండో విడత ఎంతమంది అనే తీరుగా వీళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఇక గొర్రెలు కొనుగోలు సమయంలో లబ్ధిదారుల వివరాలు మధ్య దళాలు తీసుకునేవారు. వారం రోజుల తర్వాత వారి వద్దకు వెళ్ళి తాము అమ్మిన గొర్రెలను కొనుగోలు చేసేవారు. 21 గొర్రెలకు లబ్ధిదారుడు ప్రభుత్వానికి 43,750 రూపాయలు చెల్లించేవారు. అయితే వారం రోజులకే మధ్య ధరలో 90 నుండి లక్ష రూపాయలు చెల్లిస్తామని ముందుకొస్తే వాటిని విక్రయించేవారు. లబ్ధిదారు నుండి గొర్రెలను తీసుకెళ్లే ముందు చెవులకు ఉన్న ట్యాగ్ను తొలగించేవారు. ఇవే గొర్రెలను తిరిగి మరో లబ్ధిదారుకి విక్రయించేవారు. ఇలా ఒక్కొక్క యూనిట్ గొర్రెలు వందలాది లబ్ధిదారులకు రీసైక్లింగ్ రూపంలో చేరాయని వీళ్ళ ఎంక్వైరీలో తేలింది. ఇది పేదలకు అని చెప్పి చాలామంది యాదవ సంఘాలు చలాన్లు కట్టి ఇప్పటికి కూడా మోసపోయిన చాలామంది ఉన్నారు. గొర్రెల పథకంలో అవకతవకలు ఏ విధంగా జరిగింది మొత్తం. గొర్రెల కొనుగోలు కోసం ఇతర రాష్ట్రాల మధ్య దళాలను పశు వైద్యులు సంప్రదించేవారు. ఇలా డాక్టర్లది కూడా చాలా కీలక రోల్ ఉంది బాబు. అయితే కొంతకాలానికి మధ్య దళారులు పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో కుమ్మక్కయ్యారు. తమ నుండే గొర్రెలను కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుండి ఆయా జిల్లాలకు ఫలానా వారి వద్ద నుండే గొర్రెలను కొనుగోలు చేయాలని క్షేత్రస్థాయి వైద్యులకు మౌలికంగా ఆదేశాలు వెళ్ళాయి. ఇది ఈ కుంభకోణానికి పునాది వేసింది. ఒక్కొక్కరి నుండి 10,000 నుండి 10 లేదా 12 గొర్రెల యూనిట్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. 12 యూనిట్లు అంటే 252 గొర్రెలు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరి నుండి 100 నుండి 200 గొర్రెలు యూనిట్లు కొనుగోలు చేశారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి వీళ్ళకు కమిషన్లు వస్తాయి కాబట్టి ఆ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగింది.
ఇంకా అయితే కొన్ని జిల్లాల్లో వాహనాల బిల్లులు సమర్పించే సమయంలో ఒక్క వాహనాల నెంబర్లు ఒక్కో నంబర్తో పొరపాటు రాసిన సందర్భాల్లో బిల్లులను నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయని నల్గొండ జిల్లాకు చెందిన ఒక అధికారి వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చిండ్రు. జిల్లాలో సుమారు 1100 యూనిట్లకు డబ్బులను ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆయన గుర్తు చేశారు. పొరపాటున వాహనాల నెంబర్లు వేసినట్లుగా ఆధారాలతో కూడా పంపిన ఈ బిల్లులు మంజూరు కాని విషయాన్ని ఆయన గుర్తించారు. గొర్రెల పథకంలో అవినీతి ఎలా బయటపడింది? గొర్రెల పథకంలో భాగంగా గొర్రెలను విక్రయించిన వారికి కాకుండా మధ్య దళాల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల విషయం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన 18 మంది గొర్రెల పెంపకందారుల హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది జనవరి 26న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. అయితే ఈ కేసు నమోదు కావడానికి ముందే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక ఫైళ్లు మాయం అయ్యాయి. ఇవి ఎక్కడనే కాదు, టూరిజం ఫైళ్ళు కూడా కాలబెట్టిండ్రు. అసలు అది మొత్తం బిస్కెట్ అయిపోయింది కేసు చేశారని. ఆయనకు మళ్ళీ నౌకరు కూడా ఇచ్చిండ్రు. అప్పుడున్న ఎండీకి రిటైర్డ్ అయినాక మళ్ళీ నౌకరు ఇచ్చిండ్రు రిటైర్డ్ అయిన వ్యక్తికి. ఆ శాఖ అధికారులు అప్పట్లో నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాంపల్లి పోలీసులు కూడా కేసు నమోదు నాంపల్లిలో కూడా కేసు నమోదైంది. ఇక ఫైల్ మాయం చేసిన తర్వాత ఇక కాగ్ రిపోర్ట్ ఎంటర్ అవుతుంది. ఇలా కాగ్ కూడా ఎంటర్ అవుతుంది. కాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందో చూద్దాం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లో ఏముంది? గొర్రెల పథకం స్కామ్కు సంబంధించి కాగ్ రిపోర్ట్ కీలక అంశాలను ప్రస్తావించింది. లాజిక్ లేకుండా అధికారులు తప్పుడు బిల్లులు సృష్టించారని ఈ నివేదిక వివరించింది. ఒక్క వాహనం 24 గంటల వ్యవధిలో వేలాది కిలోమీటర్ల దూరం తిరిగినట్టు బిల్లులు పెట్టిన అంశాన్ని కాగ్ ఎత్తి చూపింది. గొర్రెల రవాణా కోసం వాహనాలను సమకూర్చుకునేందుకు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్కు టెండర్ను ఇచ్చింది. ఈ కాంట్రాక్టరే జిల్లా వ్యాప్తంగా గొర్రెల యూనిట్ల రవాణా కోసం వాహనాలను సమకూర్చుకొస్తారు. గొర్రెల యూనిట్ను లబ్ధిదారులకు అందించినట్టుగా యాప్లో పశుసంవర్ధక అధికారులు ప్రొసీజర్ను పూర్తి చేసిన తర్వాత ఈ డబ్బులు విడుదల చేశారు. టూ వీలర్ ఇక్కడ చూడు, 2 వీలర్, కార్లు, అంబులెన్స్ వంటి వాటిలో కూడా గొర్రెలను లబ్ధిదారుల ఇంటికి చేర్చినట్లు బిల్లులు సమర్పించిన విషయాన్ని కాగ్ తన నివేదికలో ఎత్తి చూపింది. సంగారెడ్డి జిల్లాలో హీరో హోండా బైక్ పైన సంగారెడ్డి జిల్లాలో రియల్గా ఇవన్నిటికీ మనం చాలా పెద్ద కాగ్ రిపోర్ట్ బ్రదర్స్, ఇవన్నీ కాగ్ రిపోర్ట్ మనం చెప్పేది. సంగారెడ్డి జిల్లాలో హీరో హోండా బైక్ పైన 126 గొర్రెలు తీసుకుపోయినారంట. ఖమ్మం అంబులెన్స్లో 24 గొర్రెలంట. మహబూబ్నగర్ ఇండికా కార్ల 168 గొర్రెలను తరలించినట్టుగా బిల్లులు పెట్టారంట. కాంట్రాక్టర్లు 7 జిల్లాల్లోనే 253 కోట్లు 23 లక్షల దుర్వినియోగమైనట్టు రియల్ బ్రదర్. మన వీళ్ళందరికీ రియల్గా ప్రభుత్వాలు ఎవ్వరు మారినా కానీ ముంచింది పేదోన్నే, గుర్తుపెట్టుకోండి. ముంచింది పేదోన్నే. మనం గొర్రెచ్చిండ్రు. నేను కామెంట్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తా బ్రదర్. కొంచెం మనం ఇవి ఎందుకంటే ఇంత వివరంగా ఎవరు చెప్పని నేను అనుకుంటున్నా. అధికారులు ఏం చేసింది, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలను కొనుగోలు చేసేందుకు వెళ్ళే సమయంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అయితే మధ్య దళాలు లబ్ధిదారుని నుండి తాను అమ్మిన గొర్రెలను తిరిగి కొనుగోలు చేసి తీసుకెళ్లే సమయంలో చెక్ పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు పట్టుకునేవారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి పోలీసులు లోతుగా విచారిస్తే గొర్రెల యూనిట్లు రీసైక్లింగ్ అంశం బయటకు వచ్చేది. కానీ పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు మధ్య దళాలతో కుమ్మక్కైనందున ఈ అంశం బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సమయంలో ఈ పథకం అమల్లో ఇష్టానుసారంగా వ్యవహరించాలనే విపక్షాలు ఆరోపణలు చేరాయి. ఉప ఎన్నికల సమయంలో ఈ పథకం కింద లబ్ధిదారుల గొర్రెలను పంపిణీ చేశారని కూడా విపక్షాలు
ఏ విపక్షం మాట్లాడలే, ఏదో మాట్లాడినారు పైన, కానీ విపక్షాలు అందరికి పాత్రలు ఉన్నాయి ఇలా, అందరు కలిసే దంచుకోండ్రు. ఇట్లా అంశాల వారీగా ఎవరెవరు ఏమేమి చేసింది అనేది పూర్తిగా ఈరోజు బయటకు వచ్చింది. ఇక రంగంలో దిగిన ఈడీ ఇవాళ ఈడీ ఏం చేసింది అనేది చూద్దాం. ఇక గొర్రెల పథకంలో మనీ లాండరింగ్ జరిగింది, నంబర్ 1 జరిగింది. ఇక ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారడానికి ఏముంటాయి, ఏసీబీ అధికారులు గుర్తించిందంట. ఈ కేసును విచారించాలని ఈడీని ఏసీబీ కోరింది. దీంతో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధార్ ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. జూన్ 13న ఈసీఐఆర్ను నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ఏసీబీ అరెస్టు చేసిన అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 విదేశాల్లో ఉన్నారని ఏసీబీ గుర్తించింది. వీరిని హైదరాబాద్కు రప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ 2 హైదరాబాద్కు రప్పిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. నేను అనుకుంటా ఒక లక్ష్మారెడ్డి అనుకుంటా పారిపోయినాడు. గొర్రెల పథకం స్కామ్ ఈడీ దర్యాప్తులు ఇంకా ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయనే అంశం సర్వత్రా ఉత్కంఠంగా మారింది. దీని వెనుక కీలక పాత్రధారులు, సూత్రధారులు బయటపడతారా అనే అంశం చర్చ జరుగుతుంది. రాజకీయంగా తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా కొందరు బీఆర్ఎస్ నాయకులు కూడా అని ఇక వాళ్ళు చేస్తుంది. కానీ ఇక్కడ సార్ ఇలా పార్టీ గిట్టి మాట్లాడద్దు, పార్టీ గిట్టి మాట్లాడుతూనే కాంగ్రెస్లో లేను, కాంగ్రెస్ 101% ఇంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్ చేసింది. ఇక ఇంట్లో ఏం మాట్లాడడానికి లేదు, ఇక ఏం మాట్లాడడానికి లేదు. బీఆర్ఎస్ స్కామ్ చేసింది, దానికి నేనే సాక్ష్యం. ఇక నేను తెల్లాలేస్తే నేను రేవంత్ రెడ్డి ఏం చేసినా వాళ్ళ తమ్ముళ్ళు నిన్న కూడా పోయి ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చేసినారు. ఇందులో 101% స్కామ్ జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళ ముఖ్యమంత్రి ఉందా లేదా నాకు తెలియదు, కానీ స్కామ్ జరిగింది. వాళ్ళు మౌనంగా ఉన్నారు. 101% జరిగింది. ఇక ఇలా తప్పించుకోవద్దు, ఎవరైనా మాట్లాడదు. ఇక ఇలా గొర్రెల పథకంలో అవినీతి ఎలా, అదే యాదవులు సంఘాలుగా ఏర్పడి వాళ్ళు రూపాయి వేసుకొని డీడీ కడితే ఇంత భయంకరంగా వాళ్ళ మోసం చేస్తారా? ఇళ్ళను రోగం వచ్చిన గొర్రెలను ఒక బైక్ మీద 70-80 గొర్రెల. అరే పేదోళ్ళు ఎట్లా పైకి వస్తారు పేదోళ్ళు ఎట్లా పైకి వస్తారు చెప్పండి ఇట్లా చేస్తే? గొర్రెల పథకంలో అవినీతి ఎలా బయటపడింది చెప్పినా కదా ఇంతకుముందు. ఇగో ఇవన్నీ ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరించి ఈరోజు ఈడీ వచ్చిందనంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. ఇక వీళ్ళ పని ఖచ్చితంగా వీళ్ళ పని అవుతుంది. వీళ్ళందరూ కూడా శిక్షలు పడాలి. ఈరోజు సంపాదిన ప్రతి డాక్టర్ల నాగలందరూ ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇవాళ చాలామంది తెలియదు. ఒక లేడీ డాక్టర్ హై కరప్ట్, ఇలా కమిషన్ల కోసం ఒక బ్రోకర్ గాడు నీ కమిషన్ ఎక్కువ ఇస్తా నువ్వు లాడ్జికి రమ్మంటే ఆమె పోతే ఆమె మీద అగాస్యం కూడా జరిగింది, అత్యాచారం జరిగింది. ఆమె లంచం కోసం పోతే అత్యాచారం చేసిండ్రు అని చెప్పుకుంటే పరువు పోతుందని ఎక్కడ చెప్పుకోలే. ఇక ఆమె ఏమని చెప్పుకుంటారు, లంచం కోసం నీకు ఎక్కువ డబ్బులు ఇస్తారా అని చెప్తే నమ్మిపోయింది. పోతే ఆమె పైన రేప్ అటెంప్ట్ జరిగింది. ఏం చెప్తాం చెప్పిగా. కాబట్టి ఇంత ఘోరంగా ఆ రోజు జరిగింది పేదోళ్ళది. ఇలా అంటే ఈరోజు వాళ్ళను ఆర్థికంగా పెంచే పరిస్థితులు ఉండాలి. దానికి ఒక నోడల్ వ్యవస్థను వేయాలి. ఒక పథకం పెట్టాం. అరే ఇష్టం వచ్చినట్టు దోసుకొని లక్ష్మారెడ్డి గారు ఎవడు చెప్పండి? లక్ష్మారెడ్డి గారు వాడి పేరు ఎక్కడ ఎందుకు వస్తలేదు? నేను ఏసీబీలు ఇచ్చిన అంత్యశాస్త్ర మూల పురుషుడు ఆ క్యాండిడేట్. అక్కడికి వెళ్ళి మీరు రావాలి. నీకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారి మొట్టమొదటిసారి 4 లక్షల సిమ్ములు కొన్నది ఎవరంటే విద్యాసాగర్ రెడ్డి. ఇవాళ కూడా కొనసాగుతుండే ఎండీగా. ఇంకా నయం లక్ష్మణరెడ్డికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలే, తిరుగుతుంది కావచ్చు. కేసు అయితే ఏం రాకుండా చేశాం. ఇవాళ కూడా తిరుగుతుండ్రు, ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా, దాని మీద కూడా ఆడిటింగ్ లేదు. ఇవాళ విద్యాసాగర్ రెడ్డి అంటూ 1000% జైల్లోనే ఉంటాడు, బయటికి రాడిగా 10 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు ఆ పోస్టులో. రిటైర్డ్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం కుసబెట్టింది. సీతక్క రేవంత్ రెడ్డి గారు ఇయాల్టి వరకు కొనసాగించుకుంటా ఉన్నారు ఆయనను. శ్రీనిధిలా ఆడిటింగ్ లేదు, డబ్బు ఇష్టానుసారంగా వ్యవహరించరు. టెలిఫోన్ స్కామ్కు కీలక సూత్రధారి ఎక్కడికి వెళ్ళి మొదలైందనంటే ఈరోజు శ్రీనిధికి వెళ్ళి మొదలైంది. ఎందుకంటే అక్కడ 4 లక్షల సిమ్లు కొని ఆ సిమ్లు ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకు ఎంప్లాయీస్కి ఇచ్చి ఆ లేడీస్ వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళు లక్షల రూపాయలల్లా
వాళ్ళకు ఏది ఆ కంపెనీలకు ఎయిర్టెల్ కానీ లేకుంటే టాటా కానీ వీళ్ళకు రిలయన్స్ వాళ్ళకు ఆ పైసలు కట్టేది లక్షలల్లా కట్టినా కాబట్టి వాళ్ళకు ఆ ఎక్విప్మెంట్స్ ఇచ్చిండ్రు. ఆ ఎక్విప్మెంట్ ఇచ్చిండ్రు. మీరు వినేటట్టుకు సౌబల్యం వాళ్ళకి కల్పించిండ్రు. ఆ సౌకర్యాన్ని వీళ్ళు మొత్తం దుర్వినియోగం చేసిండ్రు. అక్కడికి వెళ్ళి పైలట్ ప్రాజెక్ట్గా చేసుకుంటే ఏకంగా చాలా పెద్ద ఎత్తున ఇది జరిగింది. ఈరోజు గొర్రెల స్కామ్ల లక్ష్మారెడ్డి, అందులోనేమో ఈయన ఎవరు మిస్టర్ విద్యాసాగర్ రెడ్డి, వీళ్ళిద్దరినీ ఇయాటి వరకు వాళ్ళ ఇంటికి కూడా ముట్టుకోలేదు. ఇది జరుగుతున్న సంఘటన. ఇది ఒకసారి మిత్రులు కొంతమంది కామెంట్స్ ఇచ్చిండ్రు. 2 కామెంట్లు జరిగిన 3వ కామెంట్ రవి వలిస్తే కాంగ్రెస్ స్కామ్ రేవంత్ రెడ్డి. ఇది బీఆర్ఎస్ టైంలో జరిగింది బ్రదర్ రవి. ఆదిరాజు నరసింహారావు అన్న గొర్రెలను చేశారు 100%. పాలకొల్లు అన్న ఫిషర్మ్యాన్ ఆల్సో సేమ్. ఎస్, పాలకొల్లో ఫిష్ కేసు బుక్ అయ్యింది, బ్యాంకర్స్ కేసు పెట్టారు. నాకు డీటెయిల్స్ పంపండి ఆదిరాజు నరసింహ గారు. మీరు మీ నంబర్ నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టాను, నేను ఫోన్ చేసి మీ దగ్గర తీసుకుంటా. శరత్ సార్తో ఇంటర్వ్యూ చేయండి సార్ ఆన్ తెలంగాణ సిచ్యుయేషన్ అని తెలంగాణలో ఖచ్చితంగా చేస్తా. మా సారు శరత్ సార్తోనే నేను చాలా కాళేశ్వరం కానీ, మా మిషన్ భగీరథ కానీ, లేకుంటే దళిత బంధు కానీ, గ్రూప్ 2 కానీ, ఇవన్నీ కేసులు ఆయనే అడ్వకేట్. సార్ ఫ్రీగా బాధించిండు. డ్రాఫ్టింగ్ పైసలు కూడా ఆయననే సర్వం. పాపం సారే బాగా కష్టపడ్డాడు. ఏదేమైనప్పటికీ ఇవి అంశాలు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా వీటిపైన కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన 2 అంశాలపైన కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.